హరే కృష్ణ. మనకి యోగం చేసేటప్పుడు దాంట్లో ఒక ఉత్కృష్ట స్థితి ఉంది. అదేంటంటే మన మనస్సులో ఎటువంటి ఆలోచనలు లేకుండా థాట్లెస్ స్టేజ్, అమనస్క స్థితి, అంటే మనస్సు లేని స్థితి అన్నమాట. అంటే వాళ్ళకి ఎటువంటి ఆలోచనలే ఉండవు. దాన్ని అవధూత స్థితి అని కూడా అంటారు. అంటే వాళ్ళు చెడు విషయాలు ఉండవు ఆలోచనకి, మంచి విషయాలు కూడా ఆలోచనకి ఉండవు అన్నమాట. వాళ్ళు భగవత్ సాధనలో అత్యంత ఉత్కృష్ట స్థితికి వెళ్ళినప్పుడు ఆ స్థితి వస్తుంది. మామూలుగా ప్రతి ఒక్కళ్ళకి ఒక 5 స్టేజ్లు ఉంటాయి నార్మల్ పీపుల్కి. 5 స్టేజ్లు ఏంటంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 స్టేజ్ల తర్వాత ఆత్మ సాక్షాత్కార, తర్వాత దైవ సాక్షాత్కారం, దాని తర్వాత కంటే కూడా ఉత్కృష్టమైన స్థితి. ఈ 5 స్టేజ్లు దాటిన తర్వాత వచ్చే గొప్ప అవధూత స్థితి అమనస్క స్థితి. ఆ స్థితి వచ్చిన వాళ్ళు సాధన గురించి చెప్పరు, మాట్లాడరు. వాళ్ళు నిరంతరం సాధనలోనే నిమగ్నమైపోయి ఉంటారు. ఈ సృష్టిలో 2 విషయాలు మీరు గమనించాలి. ఒకళ్ళు చెప్తూ ఉంటారు కానీ వాళ్ళు సాధన చేయరు. ఇంకొకళ్ళు సాధన చేస్తారు, వాళ్ళు ఏం చెప్పరు. ఈ సృష్టిలో సాధన చేసి సాధన గురించి చెప్పేవాడు ఒకే ఒక్కడు, నేనే. హరే కృష్ణ.